రాజ్యాంగంలో ఉందా అని చెప్పి ఒక వ్యంగ్యమైనటువంటి కామెంట్ హరీష్ రావు గారు చేశారు. ఎట్లా చూడాలి దీన్ని? 2014 నుంచి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని నేను ఇవాళ మిమ్మల్ని అడుగుతున్నా. ఉందని మీరు భావిస్తున్నారా? ఉన్నట్టు మీకు కనబడుతుందా? రాచరికపు పాలన నడిపేటోళ్లకు రాజ్యాంగ వ్యవస్థల మీద గౌరవం ఉంటుంది అనేటువంటిది మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఏ రోజు ఇవాళ మనం చూస్తున్నాం ప్రతి భవన్ పాలన ఎట్టుంది. కాబట్టి వాళ్ళు ఈ తెలంగాణకు మా కుటుంబం సొత్తు, తెలంగాణకు మేము రాజరిక కుటుంబం అనేటువంటి భావనలో కేసీఆర్ అండ్ కంపెనీ, కేసీఆర్ అండ్ కుటుంబం ఉన్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలు, మేధావులు ఉద్యమాల గడ్డ పరాకాష్ఠకు చేరింది. మీ యొక్క అప్రజాస్వామిక విషయాలు పరాకాష్ఠకు చేరినాయి. కాబట్టి తప్పకుండా ప్రజాస్వామ్య బద్ధంగానే వాళ్ళు కేసీఆర్ కుటుంబానికి, కేసీఆర్ కుటుంబ రాజరిక పోకడలకు ప్రజలు బుద్ధి చెప్పేటువంటి రోజు దగ్గరలోనే ఉన్నది. నేను వాళ్ళు అందుకే చాలా స్పష్టంగా అంటున్నాను, వాళ్ళొక గవర్నర్ మీదనే కాదు, అసలు ప్రజాస్వామ్యం మీద కూడా నమ్మకం లేదు. ఎవరికన్నా ఆన్సర్ వాళ్ళు ఏ వ్యవస్థ కన్నా జవాబుదారా? హైకోర్టుకు అనేక విషయాల లోపల ప్రభుత్వం సమాధానం చెప్పలేదు, గవర్నర్ కు సమాధానం చెప్పదు ప్రభుత్వము. అదేవిధంగా ప్రజలకు ఇవాళ అధికారంలో కాగానే మమ్మల్ని ప్రశ్నించడానికి ఎవరు ఉండొద్దని ధర్నా చౌక్ పైన మీద నిషేధం పెట్టినటువంటి ఘనత ఈ ప్రభుత్వానిది. ఎవరు ప్రశ్నించొద్దు. ఇవాళ ప్రజలకు జవాబుదారి కాదు, లేకపోతే పాలనకు జవాబుదారి కాదు, గవర్నర్ కు జవాబుదారి కాదు, న్యాయ వ్యవస్థకు జవాబుదారి కాదు. మాది ఒక కుటుంబము, మాది ఒక రాజ కుటుంబము. ఈ తెలంగాణ బంగారు తెలంగాణ లోపల మా కుటుంబం కోసమే బంగారు తెలంగాణ సాధించుకున్నాం అనేటువంటి రాజరిక పోకట్ లోపల కేసీఆర్ ఉన్నాడు. అందుకే ఇవాళ నన్న కనీసం సెక్రటరియట్ ఓపెన్ అయిన తర్వాత నన్న ప్రగతి భవన్ తలుపులు ఇంతకాలం ప్రజలకు అందుబాటులో లేదు. సరే, సెక్రటరియట్ కొత్త అంగు ఆర్భాటాలతోటి సెక్రటరియట్ కట్టుకున్నాకనన్నా ఓపెన్ అయినాక ప్రజలకు మంత్రులు కానీ, లేకపోతే ముఖ్యమంత్రి కానీ, లేకపోతే అధికారులు కానీ అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు ఇంటరేమో అనే నమ్మకం ఉండే. ఓపెన్ అయినాక ఇన్ని రోజులకు మనం చూస్తున్నాం సెక్రటరియట్ లో కూడా సామాన్యమైనటువంటి ప్రజలకు అందుబాటులో ఇవాళ పరిపాలన లేదు. ప్రగతి భవన్ ఏ విధంగా ముఖ్యమంత్రి గారు మౌఖిక ఆదేశాలు జారీ చేసిండ్రు, సచివాలయంలోకి ఎవరిని రావద్దు, కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి అని చెప్పి అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసిందని కూడా 5 పత్రికలో వచ్చింది. శ్రీనివాస్ గారు, ఎట్లా ఇది సచివాలయం అంటే ఏమన్నా వాళ్ళ సొంత ప్యాలెసా, లేకపోతే వాళ్ళ కేసీఆర్ గారు వాళ్ళు సొంతంగా వాళ్ళ కుటుంబ నిధి నుంచి ఏమైనా దాన్ని కట్టుకున్నారా? ఎట్లా చూడాలి శ్రీనివాస్ గారు? ఎవరు సచివాలయంలోకి రావద్దు, మాట మాట్లాడితే గవర్నర్ ను కూడా రానియమని చెప్పేటువంటి విధంగా వీళ్ళ చర్యలు బెదిరింపున్నాయంటే ఏంటి ప్రజాస్వామ్యానికి ఏమైనా శోభనిస్తుందంటారా శ్రీనివాస్ గారు? ఇది అత్యంత దారుణమైనటువంటి విషయం అండి. ఇది అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా, రాచరిక వ్యవస్థలో ఉన్నామా మేము అర్థం కావట్లేదు. అసలు ఆ సచివాలయమే ఒక రాచరిక పోకడకు చిహ్నంగా మాకు కనపడుతూ ఉంది. మహారాజులు ఆ విధంగా ప్యాలెస్లు కట్టుకొని బ్రహ్మాండంగా నవాబులు పాలించేవాళ్ళు. ఆ విధంగా అసలు అంత 1600 కోట్లు పెట్టి ఆ సచివాలయం కట్టాల్సిన అవసరం ఏం వచ్చింది? ఎందుకు కట్టారు? అసలు పాత ఉమ్మడి రాష్ట్రానికి మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరిపోయినటువంటి సచివాలయం ఒక తెలంగాణ రాష్ట్రానికి సరిపోలేదని చెప్పి దాన్ని కూల్చేశారు. ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి, కోర్టులకు పోని, ఎంత మొత్తుకున్నాయి, ప్రజాధనం వినియోగం అయిపోతుందని చెప్పినా కానీ మొండిగా అర్ధరాత్రి పూట కూల్చివేశారు. ఎందుకు కూల్చివేశారంటే వాస్తు పిచ్చి. ముఖ్యమంత్రికి వాస్తు పిచ్చి పట్టుకుంది. ఈ సచివాలయం నుంచి పాలించినటువంటి ఏ ముఖ్యమంత్రి కొడుకు మళ్ళీ ముఖ్యమంత్రి కాలేదు. ఈ రోజు నా కొడుకు ముఖ్యమంత్రి కావాలంటే ఈ సచివాలయం ఉండవద్దు అని కూల్చివేశారు. ఎందుకు నేను వాస్తు కోసం కూలగొట్టారంట అని పూర్తి ఆధారం ఉంది. ఎందుకంటే గతంలో 2016 నుంచి ముఖ్యమంత్రి సెక్రటరీకి పోలేదు. పోకుండా ఇప్పుడు కొత్త సచివాలయం కట్టి నాకు పోతున్నారంటే వాస్తు కోసమే కదా. వాస్తు బాగలేదనే కదా పోలేదు. ఎందుకు పోలేదు? గతంలో ఏ ముఖ్యమంత్రి ఈ విధంగా సచివాలయానికి పోకుండా పాలించలేదు. ఇంత ఖరీదైనటువంటి సచివాలయం ప్రజలకు అవసరమా? ఒక పక్క డబుల్ బెడ్రూమ్, సార్ ఒక్క నిమిషం డబుల్ బెడ్రూమ్ ఇల్లు 3 కట్టిస్తామని చెప్పి ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రజలకి ఎక్కడా కట్టించలేదు. ఈ భవనాలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కోసం కట్టించలేదు. 100 కోట్లు పెట్టి అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో ముఖ్యమంత్రి నివాసానికి బిల్డింగ్ కట్టిస్తే ఆ బిల్డింగ్ తనకు నచ్చలేదని 100 కోట్లు
ప్రభుత్వ భవనాలు కూల్చి ఇల్లు కట్టించుకున్నారు. అంతకుముందు ముఖ్యమంత్రులు సొంత ఇళ్లలో ఉంటే ఇతనికి సొంత ఇల్లు ఉండి సొంత ఇంట్లో ఎందుకు పాలన చేయట్లేదు? ఇప్పుడు ఢిల్లీలో బ్రహ్మాండమైనటువంటి రాజభవన ప్యాలెస్ ఒకటి కట్టి ఆడ కార్యాలయం కట్టించాడు. మొత్తం అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు బిల్డింగ్లు కట్టించేశారు. అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు కట్టుకున్నారు.